అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర గారి పున్నాగ పూలు 15వ భాగంలోకి ప్రవేశించాం. ఈ అద్భుతమైన రచన కోసం జలంధర గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 15వ భాగపు కథలోకి ప్రవేశిద్దామా? కథ ముగింపులోకి వచ్చేసింది. మరొక్క భాగంతో ముగిసిపోతుంది. ఇప్పుడు కథలోకి. విరించి మంచి జర్నలిస్ట్, డొక్క శుద్ధి ఉన్న జర్నలిస్ట్. ప్రజలకు ఏదో చేసేయాలి, జనాన్ని రక్షించుకోవాలి అన్న తపన ఉన్న జర్నలిస్ట్. కోర్సులన్నీ పాస్ అయి మంచి పేపర్లకు వార్తలు పంపి గొప్ప మనుషుల గురించి ఆర్టికల్స్ రాసి గుర్తింపు లేని చాలా విషయాలకు గుర్తింపు తెచ్చి అజ్ఞాత సంఘ సేవకుల్ని, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని లైమ్ లైట్లోకి తేవాలన్న తపన చాలా ఉన్నది అతనికి. కానీ కొన్ని పత్రికల ఎడిటర్లు తపన కాదు, విషయం ఉండాలి అన్నారు. కొన్ని పత్రికలు రిపోర్ట్ కాదయ్యా, సంచలనాత్మక వార్త కావాలి అన్నారు. చూడు, జీవితమంతా మన చుట్టూ దుఃఖితులు, బాధితులు. వీళ్ళ జీవితాలు మనం ఎట్లాగూ మార్చలేం. వీళ్ళని జనం ఎదురొద్దడం ఎందుకు? ఏదైనా గ్లామరస్గా, జనం ఆనందించేవిగా, షాక్ తినేవిగా వార్తలుంటే 4 రోజులు చెప్పుకుంటారు. ఇలా కొంతమంది సలహాలు ఇచ్చారు. నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే కిక్ మంచిగా రాస్తే ఉండదు, నా మాట విను అని హితైషులు తలంటిపోశారు. అయోమయంలో పడిపోయాడు విరించి కొన్నాళ్ళు. అతని తపనకి జవాబుగా రామేశం గారు కనబడ్డారు. జర్నలిజంలో తల పండిపోయిన ఆయన విరించి బాధ చూసి దగ్గరకు తీసుకున్నారు. మన వల్ల దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయి. సరైన జర్నలిస్టులని, మేధావి వర్గ జర్నలిస్టులని దేశం తయారు చేసుకోగలిగితే దేశ ప్రగతిని దిక్సూచిలా మార్చేయగలరు. దార్శనికుడు, విమర్శకుడు, సృష్టికర్త, సృష్టి భర్త, సృష్టి సంహార కారకుడు జర్నలిస్టే. వార్త కానీ, మనిషి ఖ్యాతి కానీ బ్రతికినా చచ్చినా దానికి కారకుడు అతనే. వార్త ఒక మంచి జర్నలిస్టు చేతుల్లో బ్రతుకుతుంది. రచయితలు గుర్తింపబడి సృష్టింపబడతారు. కానీ ఏది చెప్పకూడదో చెప్పవలసిన వాళ్ళం కూడా మనమే. మనిషి బుర్రకు పిశాచావాహన శక్తి కూడా ఉన్నది. అది థాట్ ఫామ్లను తయారు చేసి దేశం మీద వదిలి సర్వనాశనం చేయగలదు. వాటికి మంత్రవేత్త లాంటి జర్నలిస్టు ప్రాణం పొయ్యగలడు. అక్కడే మన పవర్, మన లిమిటేషన్ తెలుసుకోవాలి. రేపటి పరిణామాలకు మనం కారణం అని గుర్తుపెట్టుకోవాలి. కళాకారుడిదో, రాజకీయ నాయకుడిదో, సోషల్ వర్కర్దో, సంస్థదో కీర్తి కానీ అపకీర్తి కానీ మనమే సృష్టించి నాశనం చేయగలం. మనకు బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ చాలా ముఖ్యం. మనం అలా తయారు చేసుకోవాలి. ఇలా చెప్పే రామేశం గారి ఆరాధనలో పడిపోయాడు కుర్ర జర్నలిస్ట్ విరించి. ఏదో సంచలనాత్మక వార్తలు రాసేసి థ్రిల్ ఫీల్ అయిపోయే పరిస్థితి నుంచి నువ్వు వార్తల సృష్టికర్తవు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మంది కర్మలకు మనం జవాబుదారీ అనే రామేశం గారి వార్నింగ్ చాలాసార్లు విరించిని నిజంగానే కంట్రోల్లో పెట్టింది. భాష, కల్పన, భావుకత, తీక్షణత, నిజాయితీ ప్రతిఫలించే సూర్యకిరణాల్లాంటి వార్తలు రాయటంలో ఘనుడైన విరించి చాలామంది కోరుకునే జర్నలిస్టు అయ్యాడు. కుక్క మనిషిని కరవడం గొప్ప వార్త కాదు. సాధారణంగా మనిషి
కుక్కను కరవడు, ఆ వార్త సృష్టించలేవు. కానీ కరవని కుక్కకి, కరిపించుకునే మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. నువ్వు వార్త పుట్టించదలుచుకున్నప్పుడు ఆ పర్సనాలిటీ తెలుసుకోవడమో సృష్టించడమో చెయ్యాలి. ఇలా చెప్పేవారు రామేశం గారు. కానీ ఒక్కొక్కసారి చాలా పెద్ద వార్తా సృష్టి ప్రయత్నాలు పర్సనల్గా మనకు ఏ తృప్తిని ఇవ్వవు, పైగా చేతబడిలాగా జీవితాంతం వేధిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి అని ఆయన వార్నింగ్ ఇచ్చినప్పుడల్లా ఉలిక్కిపడేవాడు విరించి. ఒక మంచి ఆర్టిస్ట్ జీవితం బద్నామైన, తెహల్కా వార్తలు సృష్టించిన జర్నలిస్టు ఆత్మఘోష అవుట్లుక్లో చదివినా, మదర్ తెరిసాకు స్కాండల్ అంటగట్టాలని చూశారన్నా, జనం మూర్ఖులు, అన్ని నిజాలు వాళ్లకు తెలియనివ్వక్కర్లేదు అని ఒక దేశాధినేత వార్తల్ని తొక్కిపట్టి జర్నలిస్టుల గొంతు నులిమి దేశాన్ని వేరే దారి పట్టించాడని విన్నా, ఇలాంటి విషయాలకు భయం వేసేది విరించికి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏ వార్త అయినా నెగటివ్ పాజిటివ్ రెండు దారులు పట్టగలదు. ఒక్క పెన్ను గీత చాలు, థ్రిల్ కోసం, రేటింగ్ కోసం సంచలనాత్మక వార్తలను పుట్టించే పరిస్థితిలో జర్నలిస్టులని ఈ వ్యవస్థ కట్టిపడేయగలదని తెలిసినప్పుడు జాగ్రత్త. ఎదురు తిరిగావా నువ్వుండవు, తల వంచావా నీ ఆత్మఘోష నువ్వు వినలేవు. కత్తి మీద సాము ఈ జీవితం. ఈ వార్నింగ్లన్నీ విన్నప్పుడల్లా అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని వెన్ను తట్టుకుని విభూతి పెట్టుకున్నంత పనిచేసేవాడు విరించి. కానీ వార్తా సేకరణ, దాన్ని మలిచే విధానంలో సిద్ధాస్తుడైపోయాడు విరించి. వార్తలకు ప్రాణాలు పోసి వినీలాకాశంలో స్వేచ్ఛగా వదిలేసే థ్రిల్ ఉండేది విరించికి. ప్రతి ఇష్యూ రిలీజ్ అయినప్పుడల్లా అతనికి ఈ వృత్తిలో ఎదుగుదలతో పాటు సంపాదన కూడా కనిపించేది. కొన్ని రాయని విరించికి, కొన్ని రాసే విరించికి డబ్బులు రావడం ప్రారంభమైంది. ఇది కొత్త మలుపు, ఇది కొత్త గ్లామర్, కొత్త కిక్. మన కెరియర్కు ఒక గ్రాఫ్ ఉంటుంది, మనం తెలుసుకోవాలి ఆ విషయం. అలాగే మన పర్సనాలిటీ ఎదుగుదలకు కూడా ఒక గ్రాఫ్ ఉంటుంది. ఎంత చదివాము, ఎంత నేర్చుకున్నాము అన్న ఆలోచన కన్నా ఎంత ఆచరించగలిగాము, ఏ అనుభవము అనుభూతి పొందాము అన్నది ముఖ్యం. లేకపోతే చాలా గొప్ప సంచలనాత్మకమైన వార్తలు సృష్టించి దేశాన్ని ఊపేసిన తర్వాత ముతక తడిగుడ్డ చల్లగా గుండెల మీద పెట్టినట్లుంటుంది. ఆ నరకం అనుభవించేవాడికి తెలుస్తుంది. చాలాసార్లు జర్నలిస్టు ఈ అనుభవానికి భయపడాలి. ఒక్కొక్కసారి అమ్ముడు పోక తప్పని పరిస్థితి వస్తుంది, ఆగిపోవలసిన భయం వస్తుంది. మన కలంలో నిర్భీతి, స్వతంత్రం, స్వేచ్ఛ ఉండే కాలం కాదిది. ఏ ఎండకు ఆ గొడుగు తప్పదు. కానీ వార్తల క్రియేషన్ గోలలో చిల్లుల గొడుగులు అమ్ముడు పోకూడదు. కానీ వార్తల క్రియేషన్ గోలలో చిల్లుల గొడుగులు అమ్ముడు పోకూడదు. మరి ఆత్మ న్యూనతలో తడిసిపోతాం. రామేశం గారు చెప్పిన ప్రతీదీ అనుభవంలోకి వచ్చిందనిపిస్తుంది విరించికి. అతను మంచి ఫామ్లో ఉండగా ఒక అమ్మాయితో పరిచయం అయింది. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో. ఏదో సినిమాలో చాలా డిఫరెంట్గా చెయ్యాలి అని డైరెక్టర్ అంటే ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వెళ్ళాడు విరించి. అక్కడ పెన్సిల్ నోట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద కళ్ళున్న అమ్మాయి సీరియస్గా ఏదో డిజైన్ ఫైనలైజ్ చేస్తోంది. అంతమందిలో చాలా విడిగా కనబడుతోంది. తన పని అయిన తర్వాత ఆ అమ్మాయికి బై చెప్పి వచ్చేశాడు. ఆ తర్వాత ఒకసారి లంచ్లో కలిశాడు. ఎందుకో తనకు తెలియకుండా ఆమె ఆకర్షణలో పడ్డాడు విరించి. ఈగో ఒప్పుకోనివ్వదు కాబట్టి చెప్పలేదు, కానీ అతని బాడీ లాంగ్వేజ్ను బట్టి సులభంగా ఎవరైనా చెప్పేయగలరు అతనికి ఆమె పట్ల ఆకర్షణ ఉన్నదని.
ఆ అమ్మాయిని అందరూ నీ అని పిలిచేవారు. భారతిని భా అని, రమని మా అని పిలిచేవారు. ఈ కార్పొరేట్ కల్చరే వేరు. బహుశా ఈ అమ్మాయి నీ అంటున్నారు కాబట్టి ఏ నీరజో అయి ఉంటుంది అనుకునేవాడు. అడిగి మరింత చనువు పెంచుకోవడం ఎందుకులే అనుకుని దూరంగా ఉన్నట్లు నటించేవాడు. కానీ ఏదో కారణం పెట్టుకుని ఆ ఏజెన్సీకి వారానికి ఒక్కసారన్నా వెళ్ళేవాడు. అతి సున్నితంగా మాట్లాడుతూ ముద్దుగా ఉండే ఆ అమ్మాయిని చాలా చాలా ఇష్టపడ్డాడు విరించి. ఏదో తెలియని బలమైన ఆకర్షణ, అర్థం పర్థం లేని కలలు. ఆ అమ్మాయి ఆపదలో ఉన్నట్లు, తను రక్షిస్తున్నట్లు. ముందు ఆ అమ్మాయి కష్టాల్లో పడాలని ఊహిస్తున్న నా ఆలోచన నెగిటివా పాజిటివా అని నవ్వుకునేవాడు. ఆ అమ్మాయి గురించి మరొక అడుగు ముందుకు వేసి తెలుసుకుందాం అనుకుంటూ ఉండగా, వాట్ ఫర్? ఎందుకు తెలుసుకోవడం? ఏం చేద్దామని? పెళ్ళి లాంటి ఆలోచన నీ ఒక్క వైపు నుంచి ఉంటే సరిపోదు. అవతల అమ్మాయికి దాదాపు 80,000 జీతం. జాగ్రత్త. ఇవాళ రేపు మనకు కావలసిన అమ్మాయిలు దొరకడం పెద్ద ప్రాబ్లం. నీకు కారు, ఇల్లు, నిలకడ ఆదాయం లేనిది ఏ ఆడపిల్ల ప్రేమ, కమిట్మెంటు, తోలు తొక్క మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వు వార్నింగ్ ఇచ్చాడు ఫ్రెండ్ ప్రకాష్. అతడు నీ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఆమెకు అసిస్టెంట్. నవ్వేసి ఊరుకున్నాడు విరించి. ప్రస్తుతం ఏ కమిట్మెంటు లేని ఈ ఆకర్షణ నుంచి ఎందుకు బయటకు రావాలి అసలు? ఇప్పుడేం మునిగిపోయిందని? ఖలీల్ జిబ్రాన్ కవితలు, గాలిబ్ గీతాలు, తాగితే మర్చిపోదామనుకుంటే తాగనివ్వదు అంటూ ఓ బీర్ బాటిల్ పట్టుకుని కబుర్లు. చాలా సరదాగా ఉన్నది విరించికి. తనకు తెలియకుండానే ఆ అమ్మాయి అంటే చాలా మోజు లాంటిది పెంచుకున్నాడు విరించి. స్నేహితుడైన ప్రకాష్కు ఆశ్చర్యంగా ఉన్నది ఈ పరిస్థితి. ప్రతి మూడో మాట ఆమె గురించి. ఆ రోజు బాస్ పిలిచి విరించిని తిట్టలేదు కానీ అతని ఎదుట తనను తాను తిట్టుకున్నాడు. రేటింగ్ పడిపోయిందన్నాడు. టీవీ, పేపరు రెండూ శత్రువర్గాల మధ్య తలదించుకోవాల్సి వస్తుందన్నాడు. మీరంతా మంచివాళ్ళు, తెలివిగలవాళ్లే, నాకే పని చేయించుకోవడం రావటం లేదు అన్నాడు. చాలా తెలివిగల బాస్ ఏమంటున్నాడో అర్థమైంది విరించికి. ఇప్పుడు అర్జెంటుగా సంచలనాత్మకమైన విషయం కావాలి. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా మొత్తుకోవడం అంటే విరించితోనే పెట్టుకుంటాడు. ఎందుకంటే విరించి హనుమంతుడంతటివాడు. నాకు కాబట్టి బాస్ చెప్పాలనుకున్నాడు పాపం అన్న చిన్న జాలి కలిగితే ఏమైనా చేసేస్తాడని తెలుసు. అది తన వీక్నెస్ అని కూడా విరించికి తెలుసు. కానీ అందులో నుంచి సాధారణంగా మనిషి బయటకు రావాలని అనుకోడు. ఇలా పేపర్కి, వార్తల ఛానల్కి నువ్వు తల్లి లాంటి వాడివి అని బోలెడు భంగపెట్టి విరించి చేత పని చేయించుకోవడం కష్టం కాదు. కారణం ఆ ఈగో ఫీడ్కు పడిపోయే తత్వం అతనిది. కానీ ఆ విషయం బాస్కు తెలియడం, అది గోల. మీరేం కంగారు పడకండి అని అభయం ఇచ్చాడు. ఇదిగో ఈ గిరిజనుల ప్రాజెక్టు పూర్తి చేసి 3 రోజుల్లో వస్తాను అని తన శిష్యుడు రఘును హోటల్లో కూర్చోబెట్టి, చూడు, ఏ వార్తయినా మామూలుదే, దానిని సంచలనాత్మకం చేయగల శక్తి మనకుంది. పాపం బాస్ వాపోతున్నాడు, ఓ పట్టుపడదాం అని ఎంకరేజ్ చేసి రైలెక్కాడు తన ట్రూప్తో విరించి. శరీరం పై భాగాన ఆచ్ఛాదన లేని యువతులు కుండెడు తేనె తెచ్చి ఎవరి ఆడదాన్నైనా ఇష్టపడితే తీసుకుపోయే సత్తా, ధైర్యం, అవకాశం ఉన్న తండ. ఎవరి పిల్లలు ఎవరో తెలియకపోయినా మామూలుగా పెరిగే పిల్లలు, 75 ఏళ్లకు కూడా పిల్లల్ని కని పాలివ్వగల శక్తి ఉన్న స్త్రీమూర్తులు. హార్ని
దేనికన్నా మెంటాలిటీయే కారణమా అని బోల్డ్ ఆశ్చర్యపోయాడు బుడుగుగాడిలా విరించి. మంచి డాక్యుమెంటరీ తీయాలి వీళ్ళ మీద అనుకున్నాడు. కానీ ఈ 3 రోజుల్లో అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. చాలా కాంటాక్ట్ తగ్గింది పేపర్తో. చాలా దూరం వెళితే ఒక ఫోన్ ఉంది పోస్ట్ ఆఫీస్లో. గురు, సంచలనాత్మక వార్త. పబ్లో దొరికిన ఒక అమ్మాయి మత్తులో ఒక జర్నలిస్టును కొట్టేసింది చెప్పాడు రఘు. ఎలా? ఆశ్చర్యపోయాడు విరించి. సాచి ఊచి పుచ్చుకొని లెంపకాయ కొట్టింది. గూబ గుయ్యమని పోయి మెడ పట్టుకుపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఎలా కొట్టిందో చెప్పమని అడిగాడనుకుని రెచ్చిపోయాడు రఘు. కానీ విరించి అడిగిన ఎలాకు చాలా అర్థాలున్నాయి. అందులో ఎంత ధైర్యం అన్న ధ్వని. ఒళ్ళు మండిపోయింది విరించికి. ఈ పబ్బులు, ఈ ఆడపిల్లల ఆదరగణం, ఇవన్నీ అతనికి మహామంట. ఆ పబ్బుల సంగతి, ఆ అమ్మాయి సంగతి తేల్చేయండి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? రెచ్చిపోయి అదేమని అడిగేవాళ్ళు లేక అని తన అసిస్టెంట్ రఘుతో అనేశాడు విరించి. అతడికి ఆ మారుమూల ప్రదేశంలో పేపర్లు చూసే అవకాశం లేదు. విరించి ఆ 3 రోజుల తర్వాత సిటీలోకి వచ్చాడు. అప్పుడు ఆ దారుణం విన్నాడు. షాక్ అయిపోయాడు. తను రెచ్చిపొమ్మని అన్న మాట ఎంత భయంకరతకు దారితీసిందో అతనికి అర్థమయ్యేటప్పటికీ పేపర్, టీవీ ఛానల్ రేటింగు విపరీతంగా పెరిగింది. కానీ సర్వనాశనం జరిగిపోయింది. యాక్సిడెంట్ అయ్యిందంటే అయ్యో పాపం అంటాం. ఆ చనిపోయిన వ్యక్తి మీ స్ట్రీట్ వాడే అంటే 4 అడుగులు వెనక్కు వెళ్ళి చూద్దామని వెళ్తాం. ఆ వ్యక్తి మీ ఇంట్లో వాడే అంటే అదే జరిగింది విరించికి. ఆ అమ్మాయి ఈ పేపర్లలో వార్తలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. ఇంత దారుణంగా అబద్ధాలు రాసి నా జీవితం నాశనం చేసే హక్కు ఎవరికున్నది అని నోటు పెట్టి మరీ చనిపోయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పత్రిక, కోర్టు, దావాలు, కాంపెన్సేషన్ ఈ గందరగోళంలోకి దిగారు. ఏమిటి, ఇంత దారుణం జరిగిపోయిందా అని భయపడుతూ గత 3 రోజుల పత్రికలు తీశాడు విరించి. షాక్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయిని అతి దారుణంగా వార్తలను సంచలనాత్మకం చేసే ప్రక్రియలో దారుణంగా, అతి దారుణంగా అక్షరాలు మానభంగపరిచాయి. పెద్ద కేక పెట్టి పడిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయిని అతి దారుణంగా వార్తలను సంచలనాత్మకం చేసే ప్రక్రియలో అతి దారుణంగా అక్షరాలు మానభంగపరిచాయి. పెద్ద కేక పెట్టి పడిపోయాడు. స్నేహితులు అతన్ని హాస్పిటల్లో పెట్టారు. గెట్ వెల్ నూన్ నోటుతో పువ్వులు పంపించాడు బాస్. స్వయంగా రాలేదు. ఆ పిల్ల ఆత్మహత్య, కాంపెన్సేషన్ ఆయన్ను ఒక ఊపు ఊపేస్తోంది. దానికి కారణం విరించి. మర్చిపోదలుచుకోలేదు ఆయన. ఎలా జరిగింది ఇది? నాకు ఒక్క మాట చెప్పొద్దు అని రఘుని నానా తిట్లు తిట్టాడు విరించి. ఆ అమ్మాయి పేరు కమలిని. నీ అంటే తను అనుకున్నట్లు నీరజ కాదు. ఒకవేళ పేరు చెప్పినా తను రిలేట్ అయ్యేవాడు కాదేమో. తన ఊహాసుందరి ఈ పబ్లో దొరికి తాగిన మత్తులో జర్నలిస్టుని గాయపరిచిన కమలిని ఒకటేనని ఎలా అనుకుంటాడు? రామేశం గారి దగ్గరికి వెళ్ళి, ఈ వృత్తి నా చేత ఇంత దారుణాలు చేయిస్తుందని నాకు తెలియలేదు గురువుగారు అని కాళ్ల మీద పడి ఏడుద్దామనుకున్నాడు. అప్పుడు తెలిసిన ఇంకో దారుణమైన వార్త. కమలిని రామేశం గారి మనమరాలు. అంతే, ఇంకా కోలుకోలేదు విరించి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. 6 నెలలు
అదే పలవరింతలో ఉన్న అతన్ని బాగా డబ్బున్న మేనమామ జీకే హాస్పిటల్లో చేర్చాడు. విరించి జీవితంలో కమలిని అతి సున్నితమైన అనుభూతినేదో నిద్రలేపింది. ఆ మానసిక స్పర్శను అతడు మర్చిపోలేదు. ఆ అమ్మాయి కోసం సర్వస్వం ఇచ్చేయాలనుకున్న అతనికి తనే ఆమె సర్వనాశనానికి కారణం అయ్యాడు అన్న దారుణమైన భ్రాంతి దెయ్యంలా వెన్నాడుతోంది. తన గది దాటడు, కౌన్సిలింగుకు రాడు, అంతర్మథనం నుంచి బయటపడడు. అది ఎక్కువైనప్పుడు పెద్ద కేక పెట్టి పడిపోతాడు. జీకే హాస్పిటల్కి పెద్ద ఛాలెంజ్ అయిపోయాడు విరించి. డైరీలు చదువుతుంటే పెదనాన్న కూర్చుని తనకు చాలా విషయాలు చెప్తున్నట్లు అనిపిస్తోంది రాధకు. ఒక గురువు శిష్యుడు కలవడం, ఒకరిలో ఒకరు కలిసిపోవడం, కరిగిపోవడం, ఇది లవ్ అఫైర్ లాంటిది. ఇది లోతైనది, సున్నితమైనది, శక్తివంతమైనది కూడా. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకు దీనికి చాలా తేడా ఉంటుంది. కారణం, వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమలో ఈగోలు ఉంటాయి. అవి రాపిడికి, ఒత్తిడికి లోనైనప్పుడు సమస్య రావచ్చు. కానీ ఈగో ఆవిరైనప్పుడే మాస్టర్ అవుతాడు. శిష్యుడు ప్రారంభంలో తన సర్వస్వం తన ఈగోతో సహా గురువుకు అర్పించాను వగైనా భాష మాట్లాడతాడు. కానీ ఈగో మనిషి నిజమైన నైజం కాదు. ఊహల్లో, కలల్లో మేడలు మిద్దెలు ఇచ్చినట్లు తను కల్పించుకున్న ఈగోను ఇచ్చాను అనుకుంటున్న శిష్యుణ్ణి చూసి మాస్టర్ నవ్వుకుంటాడు. కానీ ఇలా ప్రారంభమైన అర్పించుకోవడం ఒక ప్రేమ బంధంగా మారుతుంది. ఒక సున్నాలో మరొక సున్నా దగ్గరై కలిసిపోయినట్లే. ఆ కలిసిపోవటంలోనే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇది బోధనకు అతీతమైంది. బోధన అంటే అది ద్వంద్వం. ఇద్దరుంటారు అక్కడ, ఒకరు చెప్పేవారు, మరొకరు వినేవారు అన్న తేడా ఉంటుంది. కానీ ఈ విలీనంలో తేడా ఉండదు. ఇట్స్ ఓన్లీ ట్రాన్స్మిషన్ మీన్స్ హార్ట్ టు హార్ట్. టీచింగ్ మీన్స్ హెడ్ టు హెడ్. మెడిటేషన్ హాల్లో తను చూసిన కొటేషన్కు అర్థం తెలిసింది అనిపించింది రాధకు. ఇట్స్ ఓన్లీ ట్రాన్స్మిషన్ మీన్స్ హార్ట్ టు హార్ట్. టీచింగ్ మీన్స్ హెడ్ టు హెడ్. మెడిటేషన్ హాల్లో తను చూసిన కొటేషన్కు అర్థం తెలిసింది అనిపించింది రాధకు. పెదనాన్నకు కృష్ణకు మధ్య జరిగింది అదేనా మేడం? షీలాను అడుగుతుండగా లోపలికి వచ్చాడు కృష్ణ. అవునా కృష్ణ అంది షీలా మేడం నవ్వుతూ. నవ్వాడు కృష్ణ. అది మీరు కనుక్కోవలసిన విషయం అన్నాడు. మనకు తెలిసింది మరొకరితో పంచుకుంటే ఏదో పోగొట్టుకుంటాం అనుకునే వాళ్ళు వ్యర్థ గురువులు. స్వయం ప్రకాశమైన దీపం మరొక దీపాన్ని వెలిగించడంలో తనేమీ పోగొట్టుకోదు, మరింత వెలుగుకు కారణమవుతుంది. జీవితం గురించి, దేవుడి గురించి చాలా సీరియస్గా వేదాంతం బోధించే వాళ్ళని చూస్తే చెడ్డ చిరాకొస్తుంది. ఆనందం భగవంతుడు. సీరియస్గా ఉండక్కర్లేదు. గాడిద చాలా సీరియస్గా ఉంటుంది, అంత మాత్రం చేత దానికి గొప్ప వేదాంతి అని పట్టం కట్టం కదా. ఒక్కసారిగా గాడిదను గొప్ప ఫిలాసఫర్ అని దండలు వేసి సన్మానం చేయడం ఊహించుకొని గట్టిగా నవ్వేసింది రాధ. ఏంటా నవ్వుతున్న రాధను చూసి అడిగాడు రాజారావు. అబ్బే ఏం లేదు అని టేబుల్ లైట్ తిప్పుకొని అటు తిరిగి పడుకొని చదువుతున్న రాధను విచిత్రంగా చూశాడు రాజారావు. రాధ మారిపోతోంది అని అర్థమవుతోంది రాజారావుకు. తెలివి తక్కువగా, అభద్రతగా. ఇప్పుడు ఆ వాషింగ్ మెషిన్ ఆగిపోయింది, ఏం చెయ్యాలి అని బిక్కమొహం వేసి మాట్లాడే భార్యను నీ అంత తెలివి తక్కువది లేదు. నీతో ఎలా వేగుతున్నానో, కాపురం చేస్తున్నానో ఆ భగవంతుడికి తెలుసు అని 4 తిట్టి మిషన్ పని చేయించే భర్త హాయిగా ఉంటాడు. కానీ అతడు వచ్చేటప్పటికీ అన్నీ సాధించి సర్దిపెట్టే భార్యల్ని మగవాడు భరించడం కష్టం. అనవసరంగా చికాకు పడతాడు. పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకునే భార్యలో మానవత్వం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది.
బద్ధకస్తుడైతే దాని ముఖం దానికేం తెలుసు, నేను నేర్పించి స్వతంత్రం ఇచ్చాను కాబట్టి అని సర్దుకుపోతాడు. ఆవును రాటకు కట్టేసినట్టు తన పరిధిలో ఉన్నదా అని చూసుకుంటూ హాయిగా ఉంటాడు. కానీ కట్టిన తాడు కట్టినట్లే ఉండి సమాంతరంగా ఎదిగిపోతుంటేనే ఆ స్పీడ్ తట్టుకోలేక అనేక ఆటంకాలు తెచ్చి తన భద్రత తెచ్చుకోవాలనుకుంటాడు తిరిగి సామాన్యుడైన మగవాడు. కానీ రాధ తనకు అందని ఏదో సుదూర తీరాలకు ఎగిరిపోతోందన్న భయం వస్తోంది రాజారావుకు. తనకు తెలియని రాధ, తనకు అర్థం కాని రాధ. జబ్బు తగ్గింది కానీ ఈ జబ్బు ఎక్కువైంది రాజారావుకు. రాధ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పోట్లాట పెట్టుకునో గద్దరిగా అరిచి రాగాలు పెట్టి ఉంటేనో వ్యవహారం వేరుగా ఉండేది. వాళ్ళ అమ్మా నాన్నలతో పంచాయతీ పెట్టినా, తన వాళ్ల మధ్య తగువ పెట్టినా, నా ఇష్టం, మగవాణ్ణి, నాకు 1,00,000 సంబంధాలుంటాయి, ఇష్టమైతే ఉండు అనేవాడు. కానీ అవేమీ చెయ్యని ఈ రాధ చాలా కొత్తగా ఉన్నది రాజారావుకు. తెలివి తక్కువగా ముద్దుగా చలామణి అయిపోయే భార్యను ఎలా ఈజీగా అణిచి ఉంచాలో చెప్పే పద్ధతులతోనే అనుభవం రాజారావు లాంటి వాళ్ళకి. మరొక పద్ధతి ఏమిటో తెలియదు. కారణం, ఆడది మరో రకంగా ఉంటే అని ఆలోచించే ధైర్యం చెయ్యడు. సంఘం విశృంఖలత గల ఆడదాన్ని భరించక తప్పదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా తెలివి తక్కువగా మొద్దుగా చలామణి అయిపోయే భార్యను ఎలా ఈజీగా అణిచి ఉంచాలో చెప్పే పద్ధతులతోనే అనుభవం రాజారావు లాంటి వాళ్ళకి. మరొక పద్ధతి ఏమిటో తెలియదు. కారణం, ఆడది మరో రకంగా ఉంటే అని ఆలోచించే ధైర్యం చెయ్యదు సంఘం. విశృంఖలత గల ఆడదాన్ని భరించక తప్పదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా రాధ తండ్రిలాగా బ్రతకాలి. కానీ తన సమస్యలకు ఎదుటివాళ్లను కారణంగా చూపిస్తూ సెల్ఫ్ పిటీలో బతికే ఆడదానికి వ్యతిరేకంగా వ్యక్తిత్వంతో ఎదిగే రాధ లాంటి వాళ్ళని తట్టుకోవడానికి మగవాడికి ట్రైనింగ్ లేదు ఈ సంఘంలో. జీవితం సజావుగా ఉండాలంటే ఆమెను గౌరవించాలి తప్పదు. కానీ అంటరానితనం, రేషియల్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత మారడానికి సంఘానికి ఎంతో ట్రైనింగ్ అవసరం. నియంతలు సంస్కరణోద్యమాలను అణిచివేసినట్లు ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆశ్చర్యంగా మంచివాళ్ళు, సౌమ్యులు అనుకునేవాళ్లే ముందుంటారు. ఇదొక విషవలయం. అది గ్రహించి ఆడది ఆవేశంతో కాక జ్ఞానంతో ఈ అజ్ఞాత పంజరాన్ని జ్ఞాన చక్షువులతో చూసి విరగొట్టాలి. కనబడని సమస్యతో కళ్లకు గంతలు కట్టుకున్న వీరుడిలా ఈ పోరాటం చెయ్యాలి. అదృష్టవశాత్తు షీలా మేడం, కృష్ణ, డాక్టర్ జీకే డైరీలు, ఈ హాస్పిటల్ వాతావరణం రాధలో నిద్రాణమైన చైతన్యానికి దారి చూపిస్తున్నాయి. రాధ చదువుతోంది. ప్రార్థనలో కోరుకోవడం ఉంటుంది. మనసా, గుర్తుంచుకో, నువ్వు శరీరానివి కావు. శరీరమనే ఆచ్ఛాదనలో ఉన్నావు. శరీరం నువ్వనుకుని నిన్ను నువ్వు ఏమార్చుకుంటున్నావు. పొర మీద పొర, మనసుపై తెర మీద తెర వేసుకుని నువ్వెవరో మర్చిపోయావు. ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్, ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్. గురువు నీకు ఇంతదాకా చెప్పగలడు. ధ్యానం తరువాత ప్రార్థన అలవర్చుకో. ఏం కోరుకోవాలో అర్థమవుతుంది. అఫర్మేషన్స్ అప్పుడు రాయి. చదువుతూ నిద్రపోయింది రాధ. విరించి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. కృష్ణ, డాక్టర్ పిళ్ళై, మిగతా డాక్టర్లు చాలా హడావిడిగా ఉన్నారు. షీలా మేడం చేతులు కట్టుకుని ఆలోచిస్తోంది. కాసేపటికి షీలా, కృష్ణ ఇద్దరూ లేరక్కడ. ఏమయ్యారా అని గమనిస్తోంది రాధ. ఇద్దరూ డాక్టర్ జీకే విగ్రహం ముందు మెడిటేషన్లో ఉన్నారు. నిశ్శబ్దంగా బయటకొచ్చింది రాధ. విరించి ఆత్మహత్య అనే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ మానసిక నరకం నుంచి ఎలా బయటకొస్తాడు? ఎవరు రక్షిస్తారు?
రామేశం గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఆయన్ని తీసుకొస్తారా? షీలా మేడం అడిగింది. నేను వెళ్తాను మేడం, ముందుకొచ్చింది స్వప్న. నువ్వా? "ఆ, నేనే ఆయన్ను తీసుకురాగలను. నన్ను మీరెంతా పట్టించుకోకపోయి ఉంటే." కమలినిలా నేను కూడా, ఆమె గొంతులో పదును. "సరే" అన్నది షీల. స్వప్న ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఏ పదాలు ఉపయోగించాలో పక్కకు తీసుకెళ్ళి చెప్పింది షీలా మేడం. వెళ్లే ముందు రాధ దగ్గర నిలబడి వెళ్ళనా అని కళ్ళతోనే అడిగింది స్వప్న. కళ్ళతోనే సమ్మతి చెప్పింది రాధ. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తున్నది షీలా మేడం. ఏ భావమూ లేకుండా చేతులు కట్టుకుని చూస్తున్నాడు కృష్ణ. రామేశం గారు వస్తారా? స్వప్నతో పాటు తన థాట్తోనే ప్రేయర్ పంపుతున్నాడు కృష్ణ. అది వరకు ఇట్లాంటివి అర్థమయ్యేవి కావు రాధకు. ఇప్పుడు వాతావరణంలో మార్పు, ఎవరి థాట్ ప్రాసెస్ ఏమిటో మెల్లిమెల్లిగా అర్థమవుతున్నాయి. సాయంత్రానికి స్వప్నతో రామేశం గారు వచ్చేశారు. ఆ తరువాత మరింత ఉత్కంఠ. వడలిపోయి పడుకుని ఉన్న విరించి మంచం ప్రక్కన అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయారు రామేశం గారు. పాదరసం లాంటి పిల్లాడు ఇంత నీరసంగా. అతడు స్పృహలోకి రావటానికి ఒక అరగంట పట్టచ్చు చెప్పాడు డ్యూటీ డాక్టర్. షీలా మేడం రాధను, స్వప్నను ఇద్దరినీ రామేశం గారికి జీకే హాస్పిటల్ ముఖ్యమైన భాగాలన్నీ చూపించమని చెప్పింది. సరిగ్గా అరగంటలో తిరిగి వచ్చారు ముగ్గురు. రామేశం గారిలో ఏదో ఉత్సాహం. కళ్ళు తెరిచిన విరించిలో రామేశం గారిని చూడగానే ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం, పశ్చాత్తాపం, అపరాధభావం అన్నీ కలగాపులగమైపోయాయి. 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. విరించి జోడించిన 2 చేతులు పట్టుకొని, విరించి, ఇంత మంచి హాస్పిటల్ మన మధ్యన ఉన్నదని నువ్వు కానీ నేను కానీ గుర్తించలేదు. ఎందుకంటావు? చచ్చ, ఏం పేపర్ వాళ్ళమయ్యా, మంచి చూడడం మర్చిపోయామంటావా అని పక్కన కుర్చీలో కూర్చున్నారు. ఆయన గొంతులో ఆప్యాయతకు అందరూ కదిలిపోయారు. మాస్టారు, నేను దుఃఖంతో గొంతు పూడుకుపోయింది విరించికి. విరించి, మర్చిపో. ఏమిటిది చిన్నపిల్లాడిలా? మన జీవితాల్లో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. జరిగిన ప్రతి దానికి మనమే కారణం అనుకోవటంలో మన అహంకారం చాలా ఉంటుంది. మనం కారణమేమో ఉండొచ్చు, మనం ఒక్కళ్ళం ఎప్పటికీ కారణం కాలేము. సృష్టి కొన్ని పనులకు బాధ్యతలను పేక ముక్కలు పంచినట్లు చాలామందికి పంచుతుంది. వచ్చిన ముక్కలతో ఆడుతూ పేకాటనే సృష్టించినట్లు మనం ఫీల్ అయిపోకూడదు. ఓటమి గెలుపు మన ఒక్కళ్ళ చేతుల్లోనే ఉన్నట్లు ఫీల్ అయిపోతే ఎలా? విరించి, మర్చిపో. ఏమిటిది చిన్నపిల్లాడిలా? మన జీవితాల్లో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. జరిగిన ప్రతిదానికి మనమే కారణం అనుకోవటంలో మన అహంకారం చాలా ఉంటుంది. మనం కారణమేమో, మనం ఒక్కళ్ళం ఎప్పటికీ కారణం కాలేము. సృష్టి కొన్ని పనులకు బాధ్యతలను పేక ముక్కలు పంచినట్లు చాలామందికి పంచుతుంది. వచ్చిన ముక్కలతో ఆడుతూ ఆ పేకాటనే సృష్టించినట్లు మనం ఫీల్ అయిపోకూడదు. ఓటమి గెలుపు మన ఒక్కళ్ళ చేతుల్లోనే ఉన్నట్లు ఫీల్ అయిపోతే ఎలా? రామేశం గారు బుజ్జగిస్తూ మెత్తగా మాట్లాడుతూ, జరిగిన దానికి నువ్వు బాధ్యత వహించి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు. నేను కూడా ఒక కారణం. మీరా? అప్పటికే ఆయన స్పర్శతో ఓదార్పుతో, నువ్వే నా మనవరాలి చావుకి కారకుడివి అన్న నింద వేయకపోవటంతో, దగ్గరకు తీసుకుంటున్న ఆయన యాటిట్యూడ్తో సగం బలం పుంజుకున్నది విరించికి. ఆయన చెబుతున్న కథలాంటి జీవితాన్ని వింటున్నారు అంత నిశ్శబ్దంగా. నీతి అవినీతుల మధ్య ఛాయలు వెలుగు చీకట్ల చారలతో ఏర్పడేవి. కొంత వెలుతురు వక్రీభవనం వలన నల్లటి చారలు
తెల్లగా మారిపోవుగా. నీతి అవినీతుల మధ్య ఛాయలు వెలుగు చీకట్ల చారలతో ఏర్పడేవి. కొంత వెలుతురు వక్రీభవనం చెందడం వలన నల్లటి చారలైతే తెల్లగా మారిపోవుగా. నల్లటి మోడ్రన్ డ్రెస్సు, తెల్లటి ఛాయ, మెరుస్తున్న కళ్ళు, చాలా చాలా ఆలోచిస్తోంది కమలిని. ఎంతో ఒద్దికగా మర్యాదగా కనబడుతూనే ప్రొవకేటివ్గా కవ్వించే కమలిని చాలా లేటుగా పబ్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి జరగకూడనిది ఏదో జరిగిపోయింది అనే పాతకాలం కథ కాకుండా, పాతకాలం వాక్యం కాకుండా జరగవలసిందేదో జరిగిపోయింది అని కొత్త వాక్యం రాసుకోవలసిన ఈ కాలంలో ఏది దీనికి కారణం? డోంట్ మేక్ అన్ ఇష్యూ ఫర్ ఎ టిష్యూ అని ఒక సినిమా తార కన్నెపొర గురించి అన్నదిట. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే టిష్యూ కొద్ది కణాల సముదాయం గురించి ఓ పెద్ద రాద్ధాంతం చేయకండి అన్నదిట ఓ సినిమా తార కన్నెపొరకు సంబంధించిన డిస్కషన్ సందర్భంలో. నిరంతరం వైబ్రేట్ అయ్యే క్లబ్బుల్లోనూ, అంటే అలాంటి చోట్ల సెక్స్ కొందరికి అవసరం, మరికొందరికి అవుట్లెట్, మరికొందరికి అలవాటు, కొందరికి ఇది సెక్యూరిటీ ఇచ్చేది, కొండకొచ్చో కొందరికి వ్యసనం. దేనివల్ల అయితేనేమి అది ఒక పెద్ద విషయం కాకుండా పోయింది. ఇటీవల కార్పొరేట్ కల్చర్ ఎక్కువైన తర్వాత ఈ విధంగా మగవాడికి ఎప్పటినుంచో ఆలోచించే ఫ్రీడమ్ ఉన్నప్పటికీ ఆడవాళ్లకు ఇలా బ్రతికే అవకాశం ఇటీవలే రావటంతో సంఘం తన నీతి పాఠాల పుస్తకాన్ని తిరిగి రాసుకోవాల్సి రావటంతో ఈ శతాబ్దపు ఉత్తరార్ధం, అంటే 20వ శతాబ్దపు ఉత్తరార్ధం, అంటే 1950 నుండి 2000 వరకు ఉన్న కాలం, ఈ శతాబ్దపు ఉత్తరార్ధం గొప్ప కన్ఫ్యూజన్లో పడింది. అవసరాలు పెరిగాయి. ఒకప్పుడు లగ్జరీస్ అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాల లిస్టులోకి వచ్చాయి. ఖరీదైన వస్తువులు, క్రెడిట్ కార్డు మీద ఈఎంఐలు సామాన్య ప్రజల మధ్యకు వచ్చేసాయి. సంఘంలో చాలా ఎక్కువ శాతం ఇవి అవసరమా అనుకోవటం లేదు. ఇవి మనకు ఉండడానికి, హోదాగా బ్రతకడానికి కావాల్సింది డబ్బు అన్న ఆలోచన పెరిగిపోయింది. కేవలం 10,000 కడితే కారిచ్చేసి వాయిదా పద్ధతిన మిగతా డబ్బు గొప్ప వడ్డీతో సహా వసూలు చేసే ఏ కార్ల కంపెనీ కూడా ఈ కార్లు నడిచే రోడ్లు ఎలా ఉన్నాయని కానీ, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయని కానీ, నలుగురు ఉండే కుటుంబానికి 3 కార్లు ఉండడం అవసరమా అని కానీ, పెట్రోల్ పరిస్థితి ఏమిటని కానీ ఆలోచించే బాధ్యత వహించదు. కేవలం క్రెడిట్ కార్డ్ హిస్టరీ మీద జీవితాలను హెచ్చవేసే విదేశ జీవితం మన మధ్యలోకి సుఖంగా ఉండటం అనే పేరుతో చొచ్చుకు వచ్చేస్తూ ఉంటే, దాని వెనకాల వచ్చే బరువు బాధ్యతలు తెలియనీయకుండా మభ్యపెట్టే మత్తులో ఉంది మన దేశం ఇప్పుడు. చలంగారు ఒకప్పుడు మూఢాచారాల మధ్య ఊపిరి ఆడని స్త్రీకి ఆమెకు మనసుంది, అది ఆలోచిస్తుంది, ఆమెకు శరీరం ఉంది, దానికి కోరికలుంటాయి, ఆమె కష్టాన్ని తన లాభంగా మార్చుకునే సంసారం గుప్పిట్లో నుంచి బయటపడి ఆమెకు తప్పనిసరిగా ఆర్థిక స్వతంత్రం కూడా ఉండాలి అని కలలుగన్నారు. కానీ అదే వ్యక్తి 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో జరగబోయేదాన్ని ఆనాడే ఊహించారు దార్శనికులు కాబట్టి. ఒకవేళ ఈ కలలు ఫలించి విపరీతమైన ఆర్థిక స్వేచ్ఛతో హాయిగా బ్రతకగలిగిన స్త్రీమూర్తి తయారైనప్పుడు, లాలించడం పాలించడం మర్చిపోయిన ఆడది, పాలివ్వడం మర్చిపోయిన ఆడది తయారైతే
అటువంటి స్వతంత్రం ఎంత భయానకమో చెప్పేయగలిగారు ఆయన మాటల్లోనే. చలంగారు, ఆడపిల్లల జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు, ఆర్థిక అవసరాలు లేకపోయినా అది గొప్ప అనుకునే కుటుంబాలు పెరిగిపోయాయి, అవసరాలు పెరిగిపోయాయి. కళ్ళ ముందు ఏమిటేమిటో జరిగిపోతున్నా చెప్పినా వినదు అన్న ముసుగు కింద చాలామంది తల్లిదండ్రులు దాక్కునే పరిస్థితి వచ్చింది. చెప్పినా వినదు సరే, అసలు ఎలా చెప్తే వింటుందో, ఏం చెప్తే అర్థం చేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థితి. కారణం, ఆమె ఒక అస్తవ్యస్త అపూర్వ చిత్రం. ఎక్కడ కళ్యాలు బిగించి వేగాన్ని ఆపాలో తెలియని పంచకళ్యాణి. అసలు ఎందుకు ఆపాలో తెలిసేటప్పటికీ జీవితం కరిగిపోతుంది. కారణం, ఆమె ఒక అస్తవ్యస్త అపూర్వ చిత్రం. ఎక్కడ కళ్యాలు బిగించి వేగాన్ని ఆపాలో తెలియని పంచకళ్యాణి. అసలు ఎందుకు ఆపాలో తెలిసేటప్పటికీ జీవితం కరిగిపోతుంది. మా అమ్మాయి మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది, మా అబ్బాయి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు వెళ్ళాడు అని చెప్పుకోవటంలో గొంతుకలలో ఆనందం. ఏదో భయంకర మధ్యతరగతి భూతం బారి నుంచి బయటపడ్డాం అన్న భావన. డిన్నర్లు, కబుర్లు, లంచులు, బ్రాండెడ్ బట్టలు, ఫారిన్ చిప్పులు, వాచులు, హ్యాండ్ బ్యాగులు, క్లాస్ అన్న పదం అలా చలామణి అయిపోతుంది. గ్రాము బంగారం 3,000 అయితే ఒక చెప్పుల జతో, డ్రెస్సో ఆ ఖరీదుకు రెండింతలైన రోజులు ఇప్పుడున్నాయి. కానీ బంగారానికి మారకం ధర ఉన్నది, వీటికి లేదు. మారకం కాని మనుషులు కూడా చాలా ఎక్కువ మంది తయారైపోతున్నారు. అప్పటికప్పుడు ఖరీదే, ఆ తరువాతే విలువ లేదు. వీళ్ళల్లో చాలామందికి అంతఃచేతనతో, ప్రపంచంతో, అంతర్గత ప్రపంచంతో సంబంధం ఉండదు. ఉండాలని, ఉంటుందని చాలామందికి తెలియదు. శ్రీ రవిశంకర్, శ్రీ జగ్గి వాసుదేవన్ వంటి చాలామంది వీళ్ళని మెడిటేటర్స్గా తయారు చేయాలని, ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి చెప్పాలని ఆలోచించినా దాన్ని కూడా వీళ్ళు క్లాస్, మాస్ కేటగిరీలోకి మార్చి వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. ఆశ్రమాలు చాలా ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఎంతమంది 1 సంవత్సరం తర్వాత అవే విలువలను గౌరవించి బ్రతుకుతున్నారు అన్నది ప్రశ్నార్థకం. కారణం, వాళ్ళు ఎక్కువ శాతం ఉంటే సంఘం ఇలా ఉండదుగా. ఇదొక వింత ప్రపంచం. లోపల విచ్చుకోవాల్సిన 12 దళాల పద్మం కన్నా ఇంట్లో, ముంగిట్లో, నీళ్లల్లో ప్లాస్టిక్ పద్మాలు, సన్నటి మ్యూజిక్, సువాసనలు, మామూలు ప్లేటు కన్నా ఖరీదు చేసే ముంతలు, మట్టి పాత్రలు, హెర్బల్ టీలు, ఇదొక వర్గం. వీటి మార్కెట్ పెరిగిపోయింది. వీళ్ళు ఎథ్నిక్ పీపుల్, ప్రత్యేకమైన లైఫ్ స్టైల్. ఖరీదైన జీవితాన్ని అనుభవించడంలో ఎక్కడా సర్దుబాటుతనం, కాంప్రమైజ్ లేదు, అంతా సుఖమే. కానీ చాలామందికి ఇది పడగనీడా, ఇది పాము పడగనీడా అని అంతర్గతంగా అర్థమవుతుంది. లేకపోతే ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్లు, ఇంత సైకోసోమాటిక్ జబ్బులు పెరగవు. మనిషికి, వ్యక్తికి భద్రతాభావం, సెక్యూరిటీ అది ఎవరిస్తారు? ఎలా వస్తుంది? కమలిని భరించలేనిది అది. ఇంత హై డ్రామాల మధ్య తనను ఎవ్వరూ ప్రశ్నించేవారు ఎందుకు లేరు? ఏమి చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏది కొన్నా పట్టించుకునే వాళ్ళు ఎందుకు లేరు? అమ్మా, నాన్న, అక్కయ్య, బావ, తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు, చాలామంది కజిన్స్. తను సంపాదన పరురాలని భయపెట్టి బ్రతుకుతుంది అన్న ఓటి కవచం కింద తను ఎంత వణికిపోతోందో. ఎవరైనా దగ్గరకు తీసుకోరా
అని ఎంత ఎదురుచూస్తోందో, ఎందుకు ఎవ్వరికీ అర్థం కాదు. ఆ రాత్రి, ఒకానొక రాత్రి, చాలా టేస్ట్ఫుల్గా అలంకరించిన గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది కమలిని. ఏదో జరిగిపోయిందని ఏడుస్తోందా? దాని ప్రభావం తన మీద ఎందుకు లేదా అని ఏడుస్తోందా? నీకిలా జరిగిందా తల్లి అని ఓదార్చేవాళ్ళు లేరని ఏడుస్తోందా? అసలు ఈ విచ్చలవిడితనం ఏమిటి అని బెల్ట్ పట్టుకుని అడిగేవారే లేరని ఏడుస్తోందా? ఆమెకే తెలియదు. ఏదో జరిగిపోయిందని ఏడుస్తోందా? దాని ప్రభావం తన మీద ఎందుకు లేదా అని ఏడుస్తోందా? నీకిలా జరిగిందా తల్లి అని ఓదార్చేవారు లేరని ఏడుస్తోందా? అసలు ఈ విచ్చలవిడితనం ఏమిటి అని బెల్ట్ పట్టుకుని అడిగేవారే లేరని ఏడుస్తోందా? ఆమెకే తెలియదు. ఒక పెద్ద విషయం, తన జీవితంలో ఒక ఈవెంట్ జరిగిపోయినా తను మామూలుగా ఎలా ఉన్నది? ఆ తరువాత చాలా రాత్రులు ఇలాగే తెల్లవారాయి. చాలా రాత్రులు మైలపడ్డాయి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తు కూడా లేవు. కనబడ్డవన్నీ తినేసి లావైపోతోంది కమలిని. లైఫ్ స్టైల్లో ఒక అద్దం కనిపించింది. కఠోరమైన ఇనుప మందార పువ్వులకు రంగులు వేసి తీగలు సృష్టించిన ఫ్రేమ్లో బిగించిన అద్దంలో తన నడుం చూసుకుంటూ, జాకెట్ సరిచేసుకుంటూ కమలిని. తను అద్దంలో అసలేమీ నచ్చడం లేదు. అద్దం అందంగా ఉంది, కానీ అందులో తన రూపం. నిట్టూరుస్తూ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి అద్దం కొన్నది కమలిని. తను సెక్సీగా ఉండాలన్న ఇన్సెక్యూరిటీతో, ఏదో భయంతో కనబడ్డ ఖరీదైన మేకప్ సామాన్లు కొంటూ ఉంటుంది కమలిని. ఆమె డ్రెస్సింగ్ టేబుల్లో అనేక అరల్లో ఎన్ని వాడకుండా ఎక్స్పైర్ అయిపోయిన పెర్ఫ్యూమ్లు, పౌడర్లు, క్రీములు ఉన్నాయో చెప్పలే. ఎంత డబ్బు తగలబెట్టాను వీటికి అని అప్పుడప్పుడు నిట్టూరుస్తుంటుంది. బాయ్ ఫ్రెండ్స్ని గిఫ్ట్ అడగడం సరదా కమలినికి. అది తప్పు అని ఎప్పుడూ అనిపించలేదు. హాయ్ రాఘవ, హౌ ఆర్ యూ? ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? మొన్ననే. నాకు ఒక హెల్ప్ కావాలి. నీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి నాకు ఒక వాచ్ కొనిపెట్టాలి. అదేమిటి, నీ క్రెడిట్ కార్డ్ ఏమైంది అడిగింది. అడక్కు, 2 కార్డ్సు ఫుల్. ఇందుకే వాచ్ ఎందుకు ఇప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్ నీరాకి ఇవ్వాలి, తెలుసు కదా. భలే ఫిగర్, కన్ను కొడుతూ అన్నాడు. నోరు తెరుచుకొని వింటోంది రాఘవ అనుభవాల్ని. అలా మాట్లాడుతూ నడుస్తూ వెళ్ళి అతన్ని నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది కమలిని. ఏమైంది నాకు? 10 సార్లు ఇలా జరిగినా ఎప్పటికప్పుడు ఏమైంది నాకు అనుకుంటూనే ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది అని అడగలేని బలహీనత ఆమెది. ఆ కసి కొంతమందిని తను బహుమతులు అడిగి తీర్చుకుంటున్నాను అనుకుంటుంది. పబ్స్లో నీలి వెలుతుర్ల మధ్య ఎన్నోసార్లు మందు ఎక్కువై పడిపోయిన రోజులున్నాయి. ఎవరో ఏదో స్థితిలో ఇంటికి చేరుస్తారు, కానీ ఎవ్వరూ ఇంట్లో ఎందుకిలా అని అడగరు. ఎందుకని? తను సంపాదిస్తోందనా? అన్నయ్య కూతురు 16 ఏళ్ల పిల్ల స్నేహితులతో సెకండ్ షో చూసి వస్తే అమ్మ వదిన క్లాస్ స్పీకర్ ఎందుకని కసిగా ఖర్చు పెడుతోంది కమలిని. ఒకరోజు బ్యాంక్ లోన్ ఒత్తిడి, క్రెడిట్ కార్డు మీద అప్పులా లోన్లా ఇన్స్టాల్మెంట్ కట్టలేదని నోటీసులు. జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో. జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో. ముందు చెప్తే వినవాయే తల్లి గొణుగుడు సణుగుడు. ఏది, ఏమని చెప్పారు? ఎప్పుడు వినలేదే నేను. ఏం తెలుసని మాట్లాడుతున్నారు? రెచ్చిపోయింది కమలిని. ముక్కుబడిగా సంబంధాలు చూడడమే గాని
సీరియస్గా చూసారా? తన వయసులో చాలామందికి పెళ్ళై పిల్లలున్నారు. తనకు అసలు ఏం కావాలనుకుంటున్నారు? తన సంపాదన ఆధారమైందనా? తన డబ్బు 40,000 తీసుకొని తన తల్లిని, అమ్మమ్మని తీర్థయాత్రలకు పంపింది తల్లి. అన్నీ అడిగేసింది కమలిని. ఆ మూడ్లోనే పబ్కు వెళ్ళింది. ఎక్కువ మందు తాగేసింది. ఎవరో వచ్చారు, ఫోటోలు తీస్తున్నారు. మామూలు కుటుంబాల్లో తప్పు వీళ్లకు కల్చర్ అయిపోయిందిరా అని మరింత అసభ్యంగా మాట్లాడాడు ఒక కుర్ర జర్నలిస్ట్. ఈడ్చి కొట్టింది కమలిని. ఆ తరువాత దుస్వప్నం విరించి రెచ్చిపో అని రఘుకు సిగ్నల్ ఇవ్వడం, 20 వంతు నిజాలు 80 వంతులు అబద్ధాలతో 3 రోజులు టీవీ కవరప్. తట్టుకోలేక కమలిని ఆత్మహత్య. వింటున్న అందరికీ నిజం అర్థమవ్వడానికి కొంచెం సేపు పట్టింది. అందుకని దీనికి నేనే కారణం అని కుమిలిపోకు. మరొక విషయం తెలుసా? ఇందులో సింహభాగం నాది. ఎలా అడిగింది స్వప్న. నేను మంచి జర్నలిస్టుని. నా కలం పవర్తో ప్రపంచానికి దిశానిర్దేశం చెయ్యగలను అన్న అహం నాకు. 5 పిల్లలు ఎలా పెంచాలి, 5 పిల్లలు ఎలా పెంచాలి అన్న తపన లేదు. నా భార్య డబ్బులు అనదో కొట్టేవాణ్ణి. ఒక్క మనిషి సంపాదిస్తే 6 తినే వ్యవస్థ మనది. ఒక్క ఉద్యోగం నిలకడగా చేయలేదు. ప్రపంచం గురించి ఆలోచిస్తూ నా పిల్లల చదువులు, ఉద్యోగాలు ఆలోచించలేదు. ఎలా తిన్నారు, ఎలా పెరుగుతున్నారు, ఏం చదువుతున్నారు తెలియదు. విపరీతమైన ఆత్మాభిమానం. మాట పడని నేను, నా పిల్లలు ట్యూషన్లు చెప్పి సినిమా హాళ్లల్లో పనిచేసి సంపాదిస్తున్నారని నాకు చాలా రోజులు తెలియదు. వేల సంపాదన ఒక్క మాట కోసం వదిలి వచ్చేసేవాడిని. నాకు భోజనం రుచిగా ఉండాలి, నెయ్యి లేకపోతే తినను. కానీ అవన్నీ ఎలా వస్తున్నాయో నాకు తెలియదు. విధి విధానాలు, విద్యా సంస్థలు, వీటి మీద గొప్ప ఆర్టికల్స్ రాసిన నేను నా కొడుకు ఫీజు కట్టలేక ఏదో వాయిద్యం నేర్చుకుని ఆర్కెస్ట్రాలో చేరాడని తెలియదు నాకు. మీ నాన్నగారి లాంటి మేధావి అని నా పిల్లలతో ఎవరన్నా అంటే వీళ్ళకేం తెలుసు మూర్ఖులు అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను జాలిగా చూస్తున్నారని నాకు చాలా రోజులు తెలియదు. ఇంటెడు చాకిరీ చేసి నా భార్య ఆర్థిక అవసరాల కోసం చపాతీలు తయారు చేసే ఫ్యాక్టరీకి రహస్యంగా చపాతీలు ఒత్తి వస్తోందని తెలిసి కాలరుద్రుణ్ణైపోయాను నేను. ఏం చేశానో తెలుసా? గదిలో నిశ్శబ్దం. నాకు మిక్సీలో వేసే పచ్చళ్ళు నచ్చవు. అందుకని నా భార్య రోకలి బండ ఉపయోగిస్తుంది. ఆ రోకలి బండ పెట్టి మోకాళ్ళ మీద కొట్టాను. ఉత్తరీయంతో కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు రామేశం గారు. మళ్ళీ లేవలేదు నా భార్య. ఆవిడ పేరే కమలిని. మహాసుకుమారంగా లేత తమలపాకు లాంటి మనిషి. కాళ్ళు కడిగి కట్నం లాంఛనాలిచ్చి ఆ బంగారు తల్లిని నాకిచ్చారు ఆమె తల్లి తండ్రి. సంఘం తాలూకు, రాజకీయ నాయకుల తాలూకు నేర ప్రవృత్తిని అడ్డదిడ్డంగా చెరిగివేసే నేను నా నేర ప్రవృత్తిని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నానా? అది చూసి అసహ్యించుకున్న నా 3వ కూతురు నాతో మాట్లాడడం మానేసింది. అటువంటి వాతావరణంలో పెరిగిన నా 2వ కొడుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ బిడ్డే కమలిని. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి వాతావరణంలో పెరిగిన నా కొడుకుకు 80,000 సంపాదించే కూతురు.
డబ్బు కక్కుర్తి. జీవితాలు ఇలా ఉండక ఎలా ఉంటాయి? నేను కనేటప్పుడే వీళ్ళ అవసరాలు తీర్చగలనా లేనా అని ఆలోచించానా? వాళ్ళ అవసరాల కన్నా నా అభిమానం ముఖ్యం అనుకున్న నేను కమలిని తండ్రిని తయారు చేశానా? లేదు. ఇన్ని కబుర్లు చెప్పే నేనే నన్ను నేను నా భార్య మరణం తర్వాత కానీ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు చెప్పు విరించి, ఈ పాపంలో నాది సింహభాగమేనా? అంతేగా? రామేశం గారి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. విరించి కళ్ళల్లో తేమ, అందరి గుండెల్లో బరువు. కాబట్టి విరించి తొందరగా ఆరోగ్యం తెచ్చుకో. జీవితంలో చాలా అనవసరమైన విషయాలకు ఆకర్షణ ఇచ్చి జనం బుర్రలు చెడగొట్టి చాలా పాపాలు చేశావు. ఇప్పటికీ నా స్నేహితుడు పత్రిక పెట్టాడు. కేవలం పాజిటివ్ విషయాలు, ప్రేమించవలసిన విషయాలు, మనుషులుగా గొప్పవాళ్ళైన వాళ్ళ జీవితాలు, ఇవి పెద్ద హెడ్డింగులు. 2 లారీలు ఢీ, 2 మనుషులు ఠా, ఇలాంటి విషయాలు చిన్న అక్షరాలతో లోపలి పేపర్లో వెయ్యాలి. ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంతకాలం అక్షరాపుల కళ్ళాపులు జల్లాం. చాలా దుర్వ్యసనాలకు మనం కారణమయ్యాం. దుర్వ్యాపారాలకు మనం కారణమయ్యాం. పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ ముంగిట్లో పేపర్లో ముత్యాల లాంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో జీవితం ప్రారంభించాలి మన ప్రజ. సరేనా? విరించి తల మీద నిమురుతూ అన్నారు రామేశం గారు. ఆ పేపర్ పేరు కమలిని అని పెడదామా? ఆత్రంగా అడిగాడు విరించి. అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటూ, చూద్దాం, లేచిరా ముందు. మనం వెయ్యబోయే అతి ముఖ్యమైన వార్త జీకే హాస్పిటల్ గురించి, సరేనా? తప్పకుండా, ఉత్సాహంగా అన్నాడు విరించి. అమ్మయ్యా, విరించి బ్రతికిపోయాడు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. అలా బ్రతికిపోవడం అంటే ఏమిటో మరోసారి అర్థమైంది జీకే హాస్పిటల్లో కొంతమందికి. అహాన్ని, కోరికను దాటుకుని కాంతిరేఖలా దూసుకుపోతుంది ప్రేమ. ప్రేమను స్వార్థంతో కోరికగా మార్చుకోవాలనుకున్నప్పుడు పొజెసివ్నెస్, నాకు మాత్రమే ఉండాలి అన్న తత్వం ఏర్పడుతుంది. సీతాకోక చిలుకని పట్టుకుని నాకే ఉండాలి అని గుప్పిట్లో బంధించి పారిపోతుందేమోనన్న భయంతో పిడికిలి గట్టిగా బిగిస్తే చచ్చిపోతుంది. ఏ కండిషన్లు లేని ప్రేమ ఆత్మకు శక్తిని ఇస్తుంది. లవ్ ఈజ్ ఫుడ్ ఫర్ సోల్. ప్రేమ గురించి డాక్టర్ జీకే రాసుకున్న మాటలు చదివి ఆలోచిస్తోంది రాధ. ఒకచోట, లావణ్యను నేను ప్రేమించాననుకున్నాను, కానీ నా ప్రేమతో ఆమెను ఇలాగే ఉండాలి నువ్వు అని కండిషన్స్ పెట్టడం ప్రారంభించాను. అది ఎంత తప్పో నాకు తరువాత మాస్టర్స్ గైడెన్స్లో అర్థమైంది. ఒక స్థితిలో నేను నీకు దూరమైపోతున్నానని తెలిసినప్పుడు సహజత్వం పోగొట్టుకుని నటించకూడదు అంటావుగా మరి. ఇది నా సహజత్వం, నాకు ఇలాగే బ్రతకడం ఇష్టం, ఇలా అంటే భరించలేవేమిటి మరి అని నిలదీసింది లావణ్య. చెంప మీద కొట్టినట్లయింది. ఆమె జీవితం మీద నా కండిషన్లు ఏమిటి అసలు? వేప చెట్టుకి మామిడికాయలు కాయవని పోట్లాడడం ఏమిటి? ఆమె అదే, అంతే. ఇది అర్థమైన తర్వాత నాలో అలజడి తగ్గిపోయింది. ఆ మాటలు చదివి ఆలోచిస్తోంది రాధ. నిజమే కదా, ఎందుకు అమ్మ గురించి కాంప్లెక్స్ తనకి? చాలా చాలా ఆలోచిస్తోంది రాధ. మరికొన్ని పేజీలు చదివిందంతా అర్థమైపోవటం లేదు. కెలిడోస్కోప్లో గాజు ముక్కలు వేసి గిలకరించినట్లు డైరీలో మాటల వల్ల ఆమెలో రకరకాల భ్రాంతుల క్రాంతి పరిభ్రమణం జరుగుతోంది.
చిన్న పిల్లల అన్ని కాంతులు గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది రాధ. ఒకచోట గుడ్డివాళ్ల ప్రపంచంలో అద్దాలమ్ముదామని ప్రయత్నిస్తున్నాను. పైన ఉండే అద్భుతమైన దైవాత్మలతో ప్రపంచాన్ని కాపాడాలని కొందరు చేస్తున్న ప్రయత్నంలో నాది ఎంత అణుభాగం. నాకు అర్థమైన దానిలో కనీసం 50% నేను నా చుట్టూ వాళ్ళకి చెప్పాలన్న ప్రయత్నంలో. మన ప్రయత్నం అర్థం కాకపోగా అపార్థాలు ఎక్కువైపోతే తప్పదు, మన ప్రయత్నం మానకూడదు. పెద్దగా ఏడుపొచ్చింది రాధకు. ఎన్ని అద్భుత ప్రయత్నాలు వ్యర్థమవడం చూశాడో పెదనాన్న. ఎంత శక్తి ధారపోసి ఈ ప్రయత్నం చేసుంటాడు. తన థాట్ వైబ్రేషన్స్తో కొన్ని వందల విత్తనాలు వెదజల్లితే ముత్యాల్లాంటి ఒక 30 మంది మిగిలారా. అందులో డాక్టర్ కృష్ణ, షీలా మేడం, వీళ్ళు ఎంతమందికి పెదనాన్న పేరుతో మానసిక ఆశ్రయం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ పెదనాన్న, చేతులు జోడించింది రాధ. ఒకచోట రాధమ్మ నా బంగారు తల్లి ఉలిక్కిపడి చదివింది రాధ. నా పెళ్ళికి ఇవ్వటానికి నీకు చుడిదార్, ఏదో ఒక పిచ్చి పుస్తకం తప్ప ఇంకేం దొరకలేదా అని నన్ను నిలదీసింది. అవి రాధ మాటలు కావు, లావణ్య ప్రతిధ్వని తెలుసు నాకు. కానీ అడిగిన నా బంగారు తల్లికి ఏమిచ్చానో చెప్పాలనిపించింది. రాధా! రాజారావు పిలుపు విని పుస్తకం గభాలున మూసేసింది రాధ. టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి, అంతా క్లియర్గా ఉంది. కొన్ని రోజులు మందులు వాడాలన్నారు. అమ్మయ్యా, ఇంకా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. కానీ నాకు అది వరకులా అమ్మ వాళ్ళతో కలిసి ఉండాలని లేదు. నేను బ్రతకనేమో అని కన్నతల్లి దగ్గర నుంచి అందరూ నా ఆస్తిని పంచేసుకున్నారు. ఒక్క రఘు తప్ప అంతా నన్ను అనాథను చేసేయాలనుకున్నారు. ఈ జబ్బు వల్ల బాధలు పడ్డానేమో కానీ నాకెందుకో ఎవరు ఏదో అది తేలిపోయి మంచే జరిగిందనిపిస్తోంది. నవ్వొచ్చింది రాధకు. విడిగా మనిషి ఆలోచించుకోవడం నేర్చుకోకపోతే కొన్ని విషయాలు రోగంతోనే నేర్పిస్తాడు కాబోలు భగవంతుడు. పెదనాన్న డైరీలో మాటలు గుర్తుకొచ్చాయి. సరే, బిల్లు ప్రిపేర్ చేయమని చెప్తాను. ఈ వారంలో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాం మామూలుగా చెప్పింది రాధ. ఏ, నీకు ఇక్కడే ఉండాలని ఉన్నదా? ఉంటుంది. ఈ హాస్పిటల్ అమ్మ ఒడి లాంటిది. చూద్దాం. వచ్చి వాలంటరీ సర్వీస్ చేయొచ్చుగా? ఏమాత్రం తొణక్కుండా చెప్పింది రాధ. అనుమానంగా చూస్తూ తల పంకించాడు రాజారావు. అతడి మీద పరిమళ మాటలు పనిచేస్తున్నాయి. అంతకుముందు పరిమళకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చాడు డాక్టర్ కృష్ణ. డాక్టర్ జీకే హాస్పిటల్లో డిస్మిస్ ఆర్డర్లు, టెర్మినేషన్ ఆర్డర్సు ఉండవు. అక్కడి నుంచి మంచి హాస్పిటల్కి, ఎక్కువ జీతం ఉండే చోటికి స్నేహపూర్వకమైన అభ్యర్థనతో ఉద్యోగం ఇచ్చి పంపించేస్తారు. ఆశ్చర్యపోయింది పరిమళ. ఎట్లాగైనా డాక్టర్ కృష్ణని లొంగ తీసుకుని ఈ హాస్పిటల్కి రాణినైపోదామనుకున్నది. మధ్యలో రాధ రాక ఒక విపత్తులా అనిపించినా ఆ అమ్మాయి తత్వంతో భయం అనిపించలేదు. కానీ తనను గమనిస్తున్న కళ్ళు అనంతుడు లాంటి కృష్ణవి. ఏమిటి నాలో మీకు నచ్చంది? రోషంగా అడిగింది పరిమళ. యాటిట్యూడ్. అన్నిట్లోకి డాక్టర్ జీకే హాస్పిటల్కి అదే ముఖ్యం, తెలుసుగా నీకు. ఏదో రాసుకుంటూ ఆమె వంక కూడా చూడలేదు కృష్ణ. నేను మారతానని మీకు నమ్మకం లేదా? అణుచుకున్న కొద్దీ దుఃఖం వస్తోంది. నీకు దీనివల్ల నష్టమేమీ లేదని తెలుసు, మరెందుకు నీకు బాధ? ఎందుకా? మిమ్మల్ని విడిచి వెళ్ళలేక. ఈ హాస్పిటల్ మీద ప్రేమేం లేదు.
మీరిప్పించే ఉద్యోగం కన్నా 100 రెట్లు మంచి ఉద్యోగం సంపాదించుకోగలను. డాక్టర్ రాఘవ్ తెలుసుగా, ఎంత పెద్ద హాస్పిటల్ అతంది. నేనంటే పడి చచ్చిపోతాడు. నేను అంటే అదంతా నాదే, తెలుసా మీకు? కసిగా అన్నది. నవ్వొచ్చింది కృష్ణకు. గుడ్, గో అహెడ్, ఆల్ ది బెస్ట్. నవ్వుతూ 2 చేతులతో ద్వారం చూపించాడు. డాక్టర్, ఇది నేను మర్చిపోను. ఆడదాని ఉసురు ఊరికే పోదు. పళ్ళు పటపటా కొరుకుతూ వెళ్ళింది పరిమళ. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివరికి వెళ్ళి తిరిగి చూసింది. ఆ రోజు వచ్చిన తాజా పున్నాగ పూల జడను గోడకు తగిలిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. భగ్గుమనిపించింది పరిమళకు. ప్రతిరోజు ఆ పున్నాగ పూల మాల ఎక్కడి నుంచి వస్తోందో తెలుసు పరిమళకు. ఆ సాయంత్రం షీలా మేడం దగ్గర నుంచి పిలుపు వచ్చింది రాధకు. అక్కడ డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిళ్ళై, డాక్టర్ అవంతిక, మరొక 2 ఉన్నారు. లోపలికి వెళ్ళగానే బిత్తరపోయింది రాధ. అదేదో మీటింగ్లా ఉంది. రా రాధ, ఆప్యాయంగా పిలిచింది షీలా. ఈ అమ్మాయి జీకే గారి మానస పుత్రిక రాధ. ఆ కొత్త వాళ్ళిద్దరికీ పరిచయం చేసింది షీలా మేడం. అందులో ఒకరు ఆడిటర్, మరొకరు లాయర్. వీళ్ళంతా ఇక్కడెందుకున్నారు? కొంచెం కంగారుగా ఉన్నది రాధకు. సోఫాలో రాధను దగ్గరకు తీసుకుని కూర్చున్నది షీల. గబగబా అందరూ ఎవరి వంతు మాటలు వాళ్ళు మాట్లాడారు, కృష్ణ తప్ప. ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడతను. వాళ్ళ మాటల్లోని తాత్పర్యం విని మూర్ఛ వచ్చినంత పనైంది రాధకు. పెదనాన్న తన పేరున వేసిన ఆస్తి వడ్డీతో కలిపి దాదాపు 1 కోటి రూపాయలైంది. ఇక్కడ చిన్న బ్రేక్. ఇంటరప్ట్ చేస్తున్నందుకు మన్నించాలి. ఈ పున్నాగపూలు 2012-13 సంవత్సరాల కాలంలో చేసిన రచన. అప్పటి 1 కోటి రూపాయలు మరి ఈ 2025కి ఎంతవుతుందో. రాధ పాత్ర పట్ల ఏర్పడిన కన్సర్న్ కారణంగా, శ్రద్ధ కారణంగా ఈ పై మాటలు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కథలోకి. వాళ్ళ మాటల్లో తాత్పర్యం విని మూర్ఛ వచ్చినంత పనైంది రాధకు. పెదనాన్న తన పేర వేసిన ఆస్తి వడ్డీతో కలిపి దాదాపు 1 కోటి రూపాయలైంది. రేపు నీ పుట్టినరోజు రాధా. నీ 30వ పుట్టినరోజుకు అది నీకు అందేట్లు ఏర్పాటు చేశారు జీకే. నీ పరిస్థితిని బట్టి డాక్టర్ కృష్ణ, షీలా మేడం ఇది నీకు ఈ సంవత్సరం అందజేయాలా లేక మరొక సంవత్సరం ఆపాలా అన్నది వాళ్ళు నిర్ణయించాలని విల్లు రాశారు డాక్టర్ జీకే. కానీ వాళ్ళిద్దరూ ఇది మీకు రేపే అందజేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకని మీరు సంతకాలు పెడితే లాయర్ పేపర్లు, పెన్ను ఆమెకిచ్చారు. కదిలిపోయింది రాధ. మేడం అని షీలా మేడంను కావలించుకొని ఏడ్చేసింది. అంతేకాదు రాధా, ఈ హాస్పిటల్లో నువ్వు ఒక పార్ట్నర్వి. ఇంతకాలం నువ్వు స్లీపింగ్ పార్ట్నర్వి. ఇక మీదట కావాలంటే యాక్టివ్గా పాల్గొవచ్చు. నువ్వు దానికి కొంచెం క్వాలిఫైడ్ అవ్వాలని డాక్టర్ కృష్ణ ఉద్దేశం, చెప్పింది డాక్టర్ అవంతిక. ఆమె జీకే క్లాస్మేట్. 1 కోటి రూపాయల ఆస్తి కన్నా ఈ మాట నాకు చాలా బాగుంది. డాక్టర్ కృష్ణ చెప్పింది నిజమే. నేను కావలసిన క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే గానీ ఆ అర్హత నాకు రాదు, చాలా సీరియస్గా చెప్పింది రాధ. అప్పుడు కూడా కృష్ణ వంక చూడలేదామె. గుడ్ అన్నది షీలా మేడం. అందరికీ స్వీట్సు, స్నాక్సు, ఐస్ క్రీమ్సు వచ్చాయి. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే రాధా అన్నారంతా. మేడం, దీని గురించి హడావిడి వద్దు. ఎవ్వరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. మెత్తగా చెప్తున్న రాధ మాటలు ఆజ్ఞలాగా అంతా విన్నారు. రైట్, మాకు అర్థమైంది, అందరూ ఒప్పుకున్నారు. ఆ మర్నాడే, అంటే రాధ బర్త్డే నాడే రాజారావు, రాధ హాస్పిటల్ వదిలి వెళ్ళటానికి ముహూర్తం కుదిరింది. అన్ని ఫార్మాలిటీస్ చకచకా పూర్తి చేసి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసి బయలుదేరింది రాధ. వచ్చి కౌగలించుకున్నది స్వప్న. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నేను ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? మిమ్మల్ని కాదులేండి, భయపడకండి.
మీరు మగవారైతే ఆ ప్రమాదం తప్పకుండా ఉండేది, నవ్వేసింది రాధ. ఇంతకీ ఎవరిని? డాక్టర్ పిళ్ళైని. అదేంటి స్వప్న? అతడు అవిటి బిడ్డతో బాధపడుతున్నాడు. అదేనా కారణం? లేక అతనికి నేనంటే ఇష్టం. ఇష్టం కాదు, మీ భాషలో చెప్పాలంటే ఆరాధన. అబ్బో, చాలా ఉన్నదే వ్యవహారం. గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే పెళ్ళి చేసుకోనని బెదిరించింది నన్ను, వెనక నుంచి నవ్వుతూ అన్నాడు డాక్టర్ పిళ్ళై. నవ్వేసింది రాధ. ఎవ్వరి నిర్ణయాల మీద తను ఆధారపడకూడదు, తనకు తెలుసు ఆ విషయం. కంగ్రాట్స్. షేక్ హ్యాండ్ ఇచ్చింది రాధ. అతని చేతిలో ఉన్న బిడ్డ స్వప్న చేతిలోకి దూకాడు. అప్పుడే అంత మచ్చికైపోయాడన్నమాట. గుడ్, నువ్వు మంచి తల్లివి అవుతావు స్వప్న. చాలామందికి ఆ విషయం తెలియదు. బాయ్ అన్నది రాధ. మళ్ళీ ఎప్పుడు చూస్తాను? చేతులు పట్టుకొని అడిగింది స్వప్న. త్వరలోనే, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, అతి ఫార్మల్గా చెప్పేసి రాజారావు రిపోర్ట్స్ తీసుకుని వచ్చి కారులో కూర్చున్నది రాధ. రాధను కృష్ణను నిశితంగా గమనిస్తున్నాడు రాజారావు. అతనికి ఏమీ అర్థం కాలేదు. మరి పరిమళ అలా చెప్పిందే? కళ్ళు మూసుకుని వెనక సీట్లో పడుకున్నాడు రాజారావు. కారు ఆ ఇంటి ముందు ఆగింది. అంతకు 3 రోజుల ముందరే అత్తగారింటికి వెళ్ళి రాజారావుకు కావలసిన సామాన్ మొత్తం ప్యాక్ చేసింది రాధ. అత్తగారిని, తోడికోడల్ని, ఆడబడుచును కూర్చోబెట్టి రాజారావుకు గర్ల్ ఫ్రెండ్ ఉండడం, వారికి ఉన్న కొడుకు విషయం, ఇదంతా బయటకు చెప్పలేక రాజారావు పడ్డ తపన, ఆమెను జ్యోతి పేరుతో తను కలుసుకోవడం, వారిద్దరి అనుబంధం ఎంత బలమైనదో తెలుసుకోవడం, ఇదంతా చెప్పుకొచ్చింది రాధ. ఆమె మాటల్లో రాజారావును నిందితుణ్ణి చెయ్యాలన్న తపన లేదు. అతనికి కావలసిన జీవితం ఇద్దామన్న తపనే కనబడేటట్లు మాట్లాడింది. ఈ విషయం మీ అమ్మకు తెలుసా? భయంగా అడిగింది అత్తగారు. లావణ్యకు తెలిస్తే ముందు తన తిత్తి తీస్తుందన్న భయం. సామాన్యురాలు కాదు లావణ్య. లేదు, ఆమెకి ఇంకా తెలీదు. నేను ఇంకా చెప్పలేదు. నేను వెళ్ళి చెప్తాను. మీ జోలికి రాదు, నాది హామీ. మీ ఎవ్వరికీ ఏ లోటు రాదు. రాజారావు 2వ భార్య అదంతా చూసుకుంటుంది. నేను మాట్లాడేశాను, చెప్పేసింది రాధ. ఎందుకో అత్తగారు వచ్చి, ఎంతైనా నీలాంటి కోడలు రాదు రాధా, రాజాకు నీలాంటి భార్య దొరకదు అంది. నవ్వొచ్చింది రాధకు. నేను కేవలం కోడల్ని, భార్యను మాత్రమే కాదుగా, మనిషిని. ఇది మీరు ఎప్పుడు గుర్తించగలరు? మనసులో అనుకున్నది. నువ్వేం చేస్తావు రాధా? పరీక్షగా చూస్తూ అడిగింది తోడికోడలు. ఈ ప్రాసెస్లో రాధలోని ఆడది ఎంత బాధపడి ఉంటుందో అని ఆలోచిస్తోంది ఆ అమ్మాయి. చదువుకుందాం అనుకుంటున్నాను. ఉద్యోగం చేస్తానేమో తెలీదు. రాజా నీకు ఏం తక్కువ చేయలేదు వదినా, ఆడబడుచు అన్నది. చాలా ఎక్కువే చేశాడు. అందుకే ఆయన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది పాపం, వెటకారంగా అన్నది తోడికోడలు. సరే, ఈ విషయాలన్నీ మీకు చెప్పడం ఎందుకంటే, ఆయనకు, రాజారావు గారికి తన కుటుంబం తనతోనే ఉన్నది అన్న సెక్యూరిటీ ఇవ్వండి చాలు. అందుకే ఇదంతా చెప్పాను. వస్తాను. రాధా, వాడి వల్ల మమ్మల్ని దూరం పెట్టకమ్మా, అత్తగారన్నది. భలేవారు అని దగ్గరకు తీసుకున్నది. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి ఆవిడకు. వీళ్ళందరూ ఈ వ్యవస్థ తయారు చేసిన మనుషులు. ఈ విధంగా ఆ ఏర్పాట్లన్నీ అక్కడ చేసి సామాన్ తెచ్చి హాస్పిటల్ గెస్ట్ రూమ్లో పెట్టించింది రాధ. పెదనాన్న, నన్ను గైడ్ చెయ్యి అని ప్రార్థించింది. ఆ తరువాత జ్యోతి పేరుతో ఆమెకు ఫోన్ చేసింది. ఆరాధనకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రాజారావుకి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు.
మీ ఇంటికే వస్తాడేమో. నువ్వు లేనిది బ్రతకలేనని రాజా రాధతో చెప్పేశాడు. అందుకని అతడిని హారతితో ఆహ్వానించు. రాధ ఒప్పుకున్నదా దీనికి? అడిగింది ఆమె ఆరాధన. ఏం చేస్తుంది, తప్పదు కదా. నిజమే, ఇప్పటికన్నా అర్థం చేసుకున్నది. మీ బ్లెస్సింగ్స్ పనిచేసాయి జ్యోతి అన్నది ఆమె. నువ్వు కంగారు పడకూడదని ముందుగా ఫోన్ చేసి చెప్తున్నాను అన్నది రాధ. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. గుడ్. ఫోన్ పెట్టేసింది రాధ. కారు దిగగానే బిత్తరపోయాడు రాజారావు. మేళతాళాలొక్కటి తక్కువ. ముఖద్వారం పువ్వులతో అలంకరించి వస్తోంది ఆమె. రాధ, ఏమిటిది? మీరు దిగండి. ఆమె నన్ను చూడటం నాకు ఇష్టం లేదు. దూరంగా దిగి కారు పంపించేస్తాను, సామాన్ దింపుకోండి. అయోమయంగా చూస్తూ రాజారావు దిగగానే, దగ్గరలో ఉన్న పార్కుకు పోనీయండి తాత అన్నది రాధ డ్రైవర్తో. పార్క్ దగ్గర దిగేసి, సామాన్లు దగ్గర ఉండి సర్దించండి తాత, ఆయనకేం తెలీదు. నేను ఎక్కడ దిగానో చెప్పొద్దు ప్లీజ్. నేను ఆటోలో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. చకచక ఏమేం చేయాలో చెప్తున్న రాధను వింతగా చూస్తున్నాడు డ్రైవర్ తాత. రాధమ్మ, నువ్వు దేవతవు అన్నాడు కళ్ళంబడి నీళ్లతో. దేవత అయిపోవడం ఇంత తేలికైతే ఇంకేం తాత, వస్తాను. మీరు ఆయన దగ్గర ఉండండి. అయ్యగారి జిబ్బాగ్లో మందులు వివరాలు అన్నీ రాసిపెట్టాను. ఏదన్నా సందేహం వస్తే ఆయన ఫోన్ చేయమని చెప్పండి అని అతన్ని మాట్లాడనీయకుండా ఆటో ఎక్కేసింది రాధ. తనకు అక్కడ జరుగుతున్న ఆహ్వాన మహోత్సవాన్ని చూస్తూనే వెనక్కు చూస్తున్నాడు రాజారావు. రాధ కోసం కాబోలు. అరగంటలో ఇంటికి వెళ్ళింది రాధ. ఏమిటి ఈ పాటి వేళ వచ్చావు? అన్నం తిన్నావా అడిగింది లావణ్య. లేదు, ఏమన్నా పెట్టు. అదేమిటి? అదంతా తర్వాత, ఆకలేస్తోంది. గబగబా వెజిటబుల్ కర్రీ, పుల్కాలు, సూపు, పెరుగన్నం పెట్టింది లావణ్య. చక్కటి డిష్ల్లో సర్ది అందంగా పెట్టింది. అమ్మ ఏ పనైనా అందంగా చేస్తుంది అనిపించింది రాధకు. తండ్రి పరీక్షగా చూస్తున్నాడు. తనలో మార్పు ఆయనకు అర్థమవుతోంది. సరిగ్గా తిను, ఏమిటా తిండి? కేకలు వేసింది లావణ్య. నిమ్మరసంలో వేసిన ఉల్లిపాయల గుళ్ళు చపాతీలో చుట్టి వెజిటబుల్ కర్రీలో ముంచి నోట్లో పెట్టింది రాధకు. ఈవిడేదో మంచి మూడ్లో ఉంది. ఎప్పుడు ఏ కళన ఉంటుందో తెలియదు. తండ్రి ఆలోచనలు అర్థమైపోతున్నాయి రాధకు. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, గదిలోకి వస్తావా అంది రాధ. ఏమిటి అంత సీరియసా? ఇక్కడ నాన్న తప్ప ఎవరు లేరుగా? కాదు, నీకుండే ధైర్యం తెలివితేటలు నాన్నకు లేవు, రా రహస్యంగా అన్నట్లు అన్నది రాధ. గదిలోకి వెళ్ళగానే, అమ్మా నీ ఒళ్ళో పడుకుంటానమ్మా అన్నది. ఆశ్చర్యంగా ఉన్నది లావణ్యకు. రాధ అలా అడగదు, తనంటే భయం. పైగా రా. పొందిగ్గా కూర్చుని ఒళ్ళో దిండు పెట్టుకుంది లావణ్య. బయలుదేరే ముందు ప్రార్థన చేసి బయలుదేరినందువల్ల ఎవరో అంతా సరిచేసి పెడుతున్నారు అనిపించింది రాధకు. అమ్మా, రాజారావు మెల్లిగా ప్రారంభించింది రాధ. అతడిని ఆ అమ్మాయికే అప్పచెప్పడం మంచిదనిపించిందమ్మా అన్నది చివర్లో. మౌనంగా వింటోంది లావణ్య. మామూలుగా అయితే చాలా చెలరేగిపోయేది, కానీ ఇప్పుడు రాధ ఎనర్జీలను ఎలా న్యూట్రలైజ్ చేయాలో నేర్చుకుంది. ఏ విషయం ఎవ్వరికీ ఎలా చెప్పాలో నేర్చుకుంది. అది వరకు అమ్మను చూసి అసూయపడ్డమో, భయపడ్డమో, పారిపోవడమో తెలియని రాధ ఇప్పుడు ఆమెను అర్థం చేసుకోవడం నేర్చుకున్నది. షీలా మేడమును మనసులోనే తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకుంది. రాధా,
ఈ నిర్ణయం తీసుకునే ముందు నన్ను కన్సల్ట్ చేయాలని ఎందుకు అనిపించలేదు నీకు? కొంచెం తీవ్రంగానే అన్నది లావణ్య. ఎలా అమ్మా, నిన్ను ఇంత ఇబ్బందిలో ఎలా పెట్టను? మంచి సంబంధం అని నువ్వు ప్రభావతి ఆంటీ చేశారు. చేసేసిన తర్వాత నా జీవితానికి నేను జవాబుదారీ, కానీ మిమ్మల్ని ఎలా ఇరికించని చెప్పండి? ఇది నా పర్సనల్ ఇన్సల్ట్. ఇది ఎవ్వరితోనూ పంచుకోవడం ఇష్టం లేదు నాకు. రాధ తల్లిగా నీకు ఇందులో భాగం వద్దమ్మా. వింతగా చూసింది లావణ్య. ఏం మాట్లాడుతుంది రాధ? ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతుంది? ఏదో చెప్పాలని అనుకునే లోపల రాధ సెల్ మోగింది. అవతల రాజారావు. చెప్పండి అన్నది రాధ. ఎక్కడున్నావు? మా అమ్మ దగ్గర. ఎందుకు? కంగు తిన్నాడు రాజారావు. లావణ్య ఫోన్ తీసుకుంటుందేమోనని భయపడ్డాడు. తర్వాత ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. ఎవరు? రాజారావు. ఎందుకుట? తీవ్రంగా అన్నది లావణ్య. ఏమో. ఆ తరువాత అరగంటలో, అది ఎక్కడున్నది? నా టూత్ బ్రష్ కనపడటం లేదు. రిపోర్ట్స్ పేపర్లేవి? చెక్ బుక్ ఎక్కడుంది? ఇలా 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ వచ్చింది. గమనిస్తోంది లావణ్య. నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉన్నదా పాపం? కచ్చగా అన్నది లావణ్య. తప్పకుండా కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుందమ్మా. తరువాత అంతా అలవాటైపోతుంది. అతని కంప్యూటర్ లాగా, సెల్ ఫోన్ లాగా, మెడికల్ కిట్ లాగా నన్ను మిస్ అవుతాడు. తప్పదు. కానీ నేను అలా బ్రతకడం ముఖ్యమా అన్నది నేను ఆలోచించుకోవాలి అంతే. ధైర్యంగా చెప్తున్న రాధను ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. నీ కూతురు అలా బ్రతకక్కర్లేదు కదమ్మా. తల్లి చెంపలు తన అరచేతుల మధ్య పెట్టి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది రాధ. కదిలిపోయింది లావణ్య. అక్కర్లేదు. నీకంత గతి కాలిపోలేదు. నీకు ఆస్తి ఏదైనా ఏర్పాటు చేస్తుందా ఆ కుటుంబం? సూటిగా అడిగింది. చేస్తుందేమో, కానీ నాకది అవసరం అనిపించడం లేదు. పెదనాన్న నాకు కొంత డబ్బు ఏర్పాటు చేశారు. నాకు జీకే హాస్పిటల్లో తెలిసింది ఈ విషయం. ఇక్కడ ఉండను నేను. ఏ ఆస్ట్రేలియాకో యూకేకో వెళ్ళి చదువుకుంటానమ్మా. అమ్మా, మీ క్లబ్ మెంబర్స్కి ఏం చెప్పాలి అని ఆలోచించకు. నా కూతురే తన కర్తవ్యం పూర్తి చేసి ఆ అమ్మాయికి అతన్ని అప్పజెప్పి తను హాయిగా చదువుకోవడానికి వెళ్ళిపోయిందని చెప్పు. ఈ మాటల్లో నీ ఆత్మస్థైర్యం, నా స్వతంత్ర పద్ధతి వాళ్ళకి అర్థం కాలేదనుకో, నువ్వు అసలు ఆ క్లబ్కు వెళ్ళకు. స్థిరంగా చెప్తున్న కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. నీకు పెదనాన్న ఆస్తి ఇవ్వడం ఏమిటి? ఆశ్చర్యంగా అన్నది. అంతే అమ్మా, అది నేను చదువుకుని వృద్ధిలోకి రావటానికి ఏర్పరిచారట. అలా కాకపోతే అది ఉపయోగపడదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఆయన ముందే ఊహించాడేమో. చురుగ్గా అన్నది రాధ. ఉలిక్కిపడింది లావణ్య. రాధకు ఈ పెళ్లి కుదిర్చిన రోజు వద్దు అని ఎంత బ్రతిమలాడాడు జీకే. తన కారణాలు తనకున్నాయి మరి. కసి కొద్దీ ఈ పెళ్లి చేసింది. ఆనాడే ఇది ఈ మలుపు తిరుగుతుందని ఊహించాడా? ఏమో. లావణ్యకు ఏదో షాక్ తగిలినట్టు ఉన్నది. ఎంత పట్టించుకోకపోయినా కూతురు జీవితం. తన బిడ్డతో కాపురం చేస్తూనే మరొక అమ్మాయితో పిల్లాన్ని కని రాధను పని మనిషిలా ఉపయోగించుకొని, ఎమోషనల్ గార్బేజ్ క్యాన్ లాగా వాడుకొని, రాధకేమో దెబ్బలు, తిట్లు, తాగిన తర్వాత ఒళ్ళు తెలియకపోవటం, చెప్పిన మాట వినకుండా రోగం ముదరగొట్టుకోవడం, బలవంతపు భయంకరమైన సెక్సు. దీనికా తను కాళ్ళు కడిగి తన పిల్లను కన్యాదానం చేసింది? మండిపోతోంది లావణ్యకు. రాధ తన దగ్గర చాలా దాచింది, చాలా భరించింది. చెప్పి ఉంటే తనేం చేసేది? తను ఇదే చేసేది కదా. కానీ రాధ నిదానంగా సమస్యను ఒక కొలిక్కి తెచ్చి తను బయటపడిపోయింది.
తనైతే ఆవేశంతో అల్లరి అల్లరి చేసి ఉండేది. ఎందుకో లావణ్యకు పశ్చాత్తాపం కలిగింది. రాధకు తను చేసిన ద్రోహం సామాన్యమైనది కాదు. తల మీద చల్లటి యుడికోలిన్ గుడ్డ. కళ్ళు తెరిచి చూసింది రాధ. లావణ్యకు భయంకరమైన జ్వరం వచ్చింది. ఆమె సబ్కాన్షియస్లో ఏవేవో మూలాలు కదిలిపోతున్నాయి. ఆ రాత్రి తండ్రికి విడిగా ఆయనకు అర్థమయ్యే రీతిలో అంతా చెప్పింది రాధ. ఇప్పుడు ఎక్కడుంటావమ్మా? ఇక్కడ ఉండలేవు అన్న ధ్వని ఆయన గొంతులో. లావణ్య ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో తెలియదు. షీలా మేడం, డాక్టర్ కృష్ణ నన్ను ఏవో కోర్సులు చేయటానికి ఫారిన్ పంపిస్తున్నారు నాన్న. హాయిగా చదువుకుంటాను, కంగారు పడకు. ఇక్కడ 4 రోజుల కన్నా ఉండను. అమ్మయ్యా అనుకున్నాడు తండ్రి. మర్నాడు అన్నగారికి ఫోన్ చేసి అతనికి అర్థమయ్యే తీరులో చెప్పింది రాధ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అవసరమో అర్థమవుతోంది రాధకు. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియటమే ఆర్ట్ అంటారు షీలా మేడం. ఎంత నిజం అది. నా దగ్గరికి వచ్చి రాధా అన్నాడు అన్నగారు. వస్తాను, ముందు నీ దగ్గరికి వచ్చాకే చదువుకోవడానికి వెళ్తాను అన్నది ప్రేమగా. తెల్లవారిన తర్వాత మళ్ళీ 3 సార్లు రాజారావు దగ్గర నుంచి ఫోన్. 2 సార్లు మాట్లాడింది రాధ. ఇదంతా ఆమెకు, ఆరాధనకు ఎంత చికాకుగా ఉంటుందో రాధకు అర్థమవుతోంది. 3వసారి, అమ్మకు ఒంట్లో బాగాలేదు, షాక్ తిన్నది, మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయంటే ఎమోషనల్ అయిపోతోంది, ప్లీజ్ అర్థం చేసుకోండి మెత్తగా చెప్పింది రాధ. ఎందుకలా? నేను నీకు ఫోన్ చేస్తే ఏమిటి ప్రాబ్లం? చిన్న పిల్లాడిలా అడిగాడు రాజారావు. జరిగింది ఏమీ జరగలేదన్నట్లు తనను తాను ఏమార్చుకుంటున్నాడు. రాధ తండ్రి దగ్గరకొచ్చి ఫోన్ తీసుకున్నాడు. మాట్లాడకుండా ఇచ్చింది రాధ. అదివరకైతే అతడిని ఏమన్నా ఆ రియాక్షన్ తన మీద రాజారావు రాక్షసంగా చూపిస్తాడని భయపడేది. ఇప్పుడు ఎంత మార్పు! చూడండి రాజారావు గారు, మీరు మీకు కావలసిన అమ్మాయితో బిడ్డతో సుఖంగా ఉంటారని రాధ అన్నీ వదులుకొని వచ్చేసింది. కానీ మా బిడ్డకు మానసికంగా సాంఘికంగా ఎంత దెబ్బ తగిలిందో, దాని మనస్సు ఎంత విలవిల్లాడిపోతోందో మాకు తెలుసు. చేయి జారిపోయిన రాధ మీకింక దొరకదు. ఉన్న ఆ అమ్మాయి ఎదురుగా ఇలా 10 సార్లు రాధకు ఫోన్ చేసి మీరు ఇబ్బందిలో పడకండి. కష్టమైనా నష్టమైనా మీకు ఆ అమ్మాయే ముఖ్యం. ఇప్పుడు మీ కుటుంబాన్ని కూడా మీకు అండగా ఉండేట్లు మాట్లాడి ఒప్పించి వచ్చింది రాధ. ఇప్పటికైనా రాధ జీవితం దాన్ని బ్రతకనియండి. గోవులా ఉండే మనిషి ఇలా మాట్లాడగలడా అని ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. అవతల రాజారావుకు అస్సలు అర్థం కావటం లేదు. అయితే ఇంకా రాధతో మాట్లాడకూడదా? అంతకన్నా పెద్ద శిక్ష మరొకటి లేదు అతనికి. రాధ లేనిదే ఎలా? రాజారావు రాధ కోసం తప్పిస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే బయట వరండాలో సన్నజాజి పందిరి కింద కూర్చొని ఆలోచిస్తోంది ఆరాధన. ఏది నిజం, ఏది అబద్ధం? ఏమిటి కోరుకున్నది తను? ఏం జరుగుతోంది? అసలు ఈ రాధ ఎవరు? రాజారావు జీవితంలో ఆమెకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నదా? తను ఇతన్ని ఏమి అర్థం చేసుకున్నది ఆలోచిస్తోంది ఆమె. రాజారావుతో బ్రతకడం సులభమో కష్టమో అర్థం కావటం లేదు ఆమెకు. తనతో శాశ్వతంగా బ్రతకడానికి వచ్చిన ఇతనికి తను ఏమనుకుంటుంది అన్న ఆలోచన ఉండదా? మరి రాధకు తన గురించి తెలిసినప్పుడు ఆమెకు ఎలా ఉండి ఉండాలి? తల పగిలిపోతోంది ఆరాధనకు. ఇక్కడితో జలంధర గారి అపురూపమైన రచన
పున్నాగపూలు 15వ భాగం పూర్తి అయింది. మరి ఒకే ఒక భాగంతో కథ సంపూర్ణమవుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.